నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ రియాజ్ సార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. హైడ్రా సంబంధించిన విషయాలు చాలా వరకు వార్తలు వస్తున్నాయి, ఇటు ఆరోపణలు వస్తున్నాయి, ఇటు పాజిటివ్ నెగిటివ్ సంబంధించిన చాలా అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా హైడ్రా అనేది కొందరి కోసం మాత్రమే, ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి, అలాగే పాలనను కొన్ని డైవర్ట్ చేయడానికి హైడ్రాను తెలంగాణ రాష్ట్రం అనేది సృష్టించిందనేది విపక్షాల ఆరోపణ. ఏం చెప్తారు? ఈ ప్రపంచం మన కోసం మాత్రమే కాదు, భవిష్యత్ తరాల కోసం కూడా ఉంది. పర్యావరణం రక్షించబడాలన్నా, పర్యావరణ రక్షణ ద్వారా ప్రజల జీవితాల్లో ఆరోగ్యం వెలువిరియాలన్నా, సమతౌల్యం ఉండాలన్నా కూడా హైడ్రా లాంటి ఆపరేషన్లు అవసరమే. పర్యావరణం మీద జ్ఞానం లేని వాళ్ళు, ఆస్తుల సంపాదనే జీవితంగా మార్చిన వాళ్ళు, కబ్జా కోర్లు, ఎవరైతే హైదరాబాద్ విశ్వనగరం డ్యామేజ్ని రియల్ ఎస్టేట్ భూమిగా మార్చి తద్వారా బెనిఫిట్ పొందామనుకునే భూకాముదులు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. హైడ్రాను వ్యతిరేకించడం అంటే పర్యావరణ పరిరక్షణ వ్యతిరేకించడం, హైడ్రాను వ్యతిరేకించడం అంటే భవిష్యత్ తరాల యొక్క సంతులిత అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ వ్యతిరేకించడం, హైడ్రాను వ్యతిరేకించడం అంటే భవిష్యత్ తరాలను విస్మరించడం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా అంటే వాళ్ళు ఎందుకు భయపడుతూ ఉన్నారు? హైడ్రా అంటే భూకామందులు భయపడాలి, కబ్జాకోరులు భయపడాలి అంటే బహుశా వాళ్ళ వెనుక అట్లాంటి కుట్రాలు వాళ్ళ వెనుక దాగున్నా కూడా భయపడుతున్నారు. సతీష్ గారు దీన్ని రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. అదేంటంటే హైదరాబాదు 1590వ సంవత్సరంలో ఒక విశ్వనగరంగా ఉంది. పెరిస్తా అనే ఒక రైటర్ రాస్తూ హైదరాబాద్లో 500 చెరువులు, 5000 గార్డెన్లు ఉన్నాయని చెప్పాడు. 500 చెరువులు కాదు కదా, ఇప్పుడు 5 చెరువులు కనిపించిన పరిస్థితి. ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఎందుకు జరుగుతుందంటే విచ్చలవిడిగా ఒక పర్యావరణం పట్ల అవగాహన లేకపోవడం, గతంలో పనిచేసే కొంత అధికారులు తప్పిదం, ప్రధానంగా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాల క్రితము ఏ లక్ష్యాలు చెప్పుకొని అధికారంలోకి వచ్చిందో, ఏ తెలంగాణ పర్యావరణాన్ని, ఏ తెలంగాణ సహజ వనరులను రక్షిస్తాం వచ్చిందో వాళ్ళే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా మొత్తం టోటల్గా దేశాన్ని, ప్రధానంగా తెలంగాణ ప్రాంతం మీద వాళ్ళ ప్రభావం చూపడం. కాబట్టి హైడ్రాను సామాన్య ప్రజలు వెల్కమ్ చేస్తున్నారు, వెల్కమ్ చేయాలి కూడా. అందుకోసమే రాజకీయాలకు అతీతంగా, ప్రధానంగా నాయకులకు అతీతంగా, పార్టీలకు అతీతంగా హైడ్రా ఆపరేషన్ చేస్తుంది. కాబట్టి సామాన్య ప్రజలు జేజేలు పెడుతున్నారు. హైడ్రా ఇక్కడితో ఆగదు, రేపు భవిష్యత్తులో, ఇప్పుడు ఇక్కడ పరిమితమైంది కానీ భవిష్యత్తులో తెలంగాణ మొత్తం విస్తరిస్తారు. అయితే అధికారులు చాలామంది అనుమతి ఇచ్చారు, చాలా ఏళ్ళుగా అందరూ ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, ఇలాంటి సందర్భంలో అధికారులను టార్గెట్ చేసే పరిస్థితి ప్రభుత్వానికి ఉందా? ఇన్ని ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఇది జరిగింది, ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని తీసుకొస్తున్నారు? మా భవిష్యత్తు ఏంది, మా బతికేందని కొంతమంది వాళ్ళకి ఒకటే అంటున్నారు సతీష్ గారు, తీగ లాగితే డొంక కదలకుండా ఉండదు కదా. ఇప్పుడు తీగ లాగే ప్రయత్నం స్టార్ట్ అయింది. రేపు డొంకలో ఎవరైతే దాక్కున్నారో వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. గతంలో కాంగ్రెస్ చేసిందా, టీడీపీ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా అనే చర్చ ఒకవైపు. కానీ వాస్తవంగా దీన్ని మనం ఎట్లా చూడాలంటే, ఇప్పటికైనా సరిచేయాల్సిన పరిస్థితి ఉందా లేదా, ఇప్పటికైనా సరిచేయాల్సిన అవసరం ఉందా లేదా. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ సరిచేయడాన్ని మనం స్వాగతించాలి కదా. రేపు హైడ్రాను సరిచేయడం అంటే హైదరాబాద్ను సరిచేయడం, అక్రమ నిర్మాణాలను తీసేయడం. మనం ఏమంటున్నాం? నాలా మీద కట్టిన వాటిని కూల్చేయాలంటున్నాం. నాలాలు ఎప్పుడైతే సాఫీగా ప్రవహిస్తూ ఉంటాయో వరదల ప్రభావం ఉండదు కదా. అట్లాగే మనం ఏమంటున్నాం? ఎక్కడెక్కడైతే పార్కులు కబ్జా చేయబడ్డాయో విముక్తి చేయాలంటున్నాం. పార్కులు మంచిగా ఉన్నప్పుడు ఆక్సిజన్ రేట్లు పెరుగుతూ ఉంటాయి కదా, పేదలకు ఉపయోగపడుతుంది కదా. మనం ఏమంటున్నాం? చెరువుల కబ్జాల నుంచి హైదరాబాద్ను రక్షించాలంటున్నాం. రేపు చెరువులు వచ్చినప్పుడు ఇక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి కదా. కాబట్టి హైడ్రా చేసే ఆపరేషన్ వెనుక పర్యావరణ రక్షణ, పరిపాలనా రక్షణ, అట్లాగే భవిష్యత్తు తరాలకు రక్షణ ఉంది. కాబట్టి మనం దీన్ని వ్యక్తులకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా చూడాలి. ముఖ్యమంత్రి గారు కూడా హైడ్రాకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు కదా, ఎక్కడ ఇంటర్ఫేర్ కావట్లేదు కదా. స్వయాన ముఖ్యమంత్రి గారు తమ్ముడికి కూడా నోటీస్ వచ్చింది కదా. అందుకోసం మీరు హైడ్రాను అనుమతిస్తున్నారంటే భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్టుగానే మనం చూడాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారి నిజాయితీకి లోకం, తెలంగాణ ప్రపంచం అంతా జేజేలు పలుకుతుంది. హైడ్రా మా దగ్గర కూడా రండి, హైడ్రా రూపంలో మా దగ్గర కూడా రండి, క్యాడ్రా రూపంలో కరీంనగర్, వరంగల్ పైన కూడా కోరుకుంటూ ఉన్నారు. రేపు వాడ్రా, క్యాడ్రా, మ్యాబ్రా, మహబూబ్ నగర్లో మొత్తం విస్తరిస్తాం. ఇదే నేపథ్యంలో హైడ్రా విస్తరణ కావాలని సొంత పార్టీ సంబంధించిన మంత్రులు అంటున్నారు, అలాగే ప్రతిపక్షాలకు సంబంధించిన కొంతమంది అంటున్నారు. ప్రజల నుండి స్పందన వస్తుంది. హైడ్రా అనేది హైదరాబాద్కే పరిమితం అవుతుందా? మరో వ్యవస్థ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారా? కేవలం హైదరాబాద్ని టార్గెట్ చేస్తారా? అంటే ఒక సుదీర్ఘమైన లక్ష్యంతో హైడ్రాకు సంబంధించిన రిఫార్మ్స్ని మేము తీసుకొచ్చాం. ఇప్పుడు ఇది హైదరాబాద్కి పరిమితం ఉంది, దీన్ని భవిష్యత్తులో విస్తరించే ప్రయత్నం చేస్తాం. కానీ హైదరాబాద్లో ఒక మోడల్గా దీన్ని యాక్టివిటీస్ చూపెట్టి మేము ఏం చేసామన్న విషయాన్ని ఎప్పటికప్పుడు బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నాం కదా. ఎన్ని ఎకరాల భూమిని మేము రిలీజ్ చేసాం, ఎన్ని పార్కులను విముక్తి చేసాం, ఎన్ని నాళాలను విముక్తి చేసాం అన్న విషయాన్ని మేము చెప్తున్నాం. మేము
రేపు ఈ మోడల్ని మిగతా జిల్లాలకు విస్తరిస్తాం. కానీ ప్రస్తుతం మాత్రం హైడ్రా యొక్క యాక్టివిటీస్ హైదరాబాద్కే పరిమితం అవుతాయి. భవిష్యత్తులో ఏ ప్రజలు కోరుకుంటున్నారో మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ విస్తరించాలని కోరుకుంటున్నారో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, ప్రభుత్వం ముందుకు పోతుంది. ఓవైసీ సంబంధించిన కేజీటీపీజీ కాలేజు ఓల్డ్ సిటీలో ఉంది. అది చెరువులో కబ్జా చేసి కూడా కట్టిందని కూడా వార్తలు వస్తున్నాయి. నోటీసులు కూడా పంపించారు. అలాంటి ఓవైసీ పైన కాంగ్రెస్ చర్యలు తీసుకునేంత, హైడ్రా కానీ ముందుకెళ్ళి కూల్చేంత దమ్ము ధైర్యం ఉన్నదా? భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం ఓవైసీ అయినా ఎవరైనా కూడా రాజ్యాంగానికి అతిథులు కారు. ఓవైసీలను మొట్టమొదటిసారి అరెస్ట్ చేసే చరిత్రే కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా. ఆయన అంతకుముందు మతాలకు సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూస్ మీద మాట్లాడినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసింది కదా. కాబట్టి ఓవైసీలకు సంబంధించిన ఇష్యూస్ వాళ్ళు ఏం చెప్పినా కూడా చట్టాలకు అతిథులు ఎవరు గారు, ఎవరైనా రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా. కాబట్టి అక్కడ ఓవైసీ గారు ఉన్నారా లేదా మిగతా వాళ్ళరా అనేది మాకు చర్చ కాదు. అక్కడ అక్రమ కట్టడం ఉందా లేదా అనే దాని మీద ఆపరేషన్ జరుగుతుంది. హైడ్రా ఆ దిశగా పోతూ ఉన్నది. కాబట్టి ఓవైసీని మీరెందుకు అతిథులుగా చూస్తూ ఉన్నారు? కాబట్టి ఓవైసీ నిజంగా వారు గౌరవ పార్లమెంట్ సభ్యులు, వ్యక్తిగతంగా పార్లమెంట్ సభ్యుడిగా వారిని గౌరవిస్తాం. అదే సందర్భంలో చట్టాన్ని అతిక్రమిస్తే చట్టం హైడ్రా పరిధిలో తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి ఓవైసీ బ్రదర్స్ని గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టడి చేసింది కొన్ని అంశాల్లో. ఇప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమిస్తే కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం చూస్తూ ఊరుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఓవైసీని మేము రాజ్యాంగ అతిథుడుగాను లేదా పరిపాలనకి ప్రధానమైన మిత్రుడుగా నేను చూడము. చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఓవైసీ గారి చర్యలే దానికి సంబంధించిన మూల్యం వారే చెల్లిస్తారు. నిన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కూడా హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తుంది, సామాన్యుల పొట్టగొడుతుంది. కొన్ని ఏళ్ళుగా రూపాయి పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఈరోజు హస్మత్పేట అలాంటి చాలా చెరువుల దగ్గర కూడా సామాన్యులకు నోటీసులు పంపించి ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదని మాట్లాడారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారి నేల కింద కుగిపోతూ ఉన్నది. ఒక్కోసారి కింద లేదు కాబట్టి ఆయన పైకి లేచి సాము చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈటెల రాజేందర్ ఒక విఘ్నుడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడు. మరి భూ కబ్జాదారులను టార్గెట్ చేస్తున్న హైడ్రా పని చేస్తూ ఉంటే ఆయన దాన్ని డైవర్ట్ చేయడం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. హైడ్రాతో ఏమైపోయిందంటే ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కీర్తి ప్రజలు గుర్తించారు. వారి కమిట్మెంటు ఒక అంశం పట్ల ఎట్లా ఉందో గుర్తించారు. బహుశా అది ఈటెల రాజేందర్ గారు ఇష్టపడట్లేదేమో. మరి అదే పార్టీలో ఉన్న రఘునందన్ రావు గారు కానీ అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ వాళ్ళే మాకు సర్టిఫికేట్ కితాబులు ఇచ్చారు కదా. మరి ఈటెల రాజేందర్ గారు ఎందుకో ఆయన భూమి కింద పోతుందని చెప్పేసి ఆయన అదైతే ఉన్నాడు. ఈటెల రాజేందర్ గారు రాత్రి గుండె మీద చేసుకొని కళ్ళు మూసుకోవాలి ఆలోచిస్తే హైడ్రా గొప్పతనం ఏదో ఉంటుంది. ఒకసారి గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు ఎక్కడైతే పేద ప్రజలకు సంబంధించిన కష్టాలు వస్తున్నాయని చెప్తుంటే హైడ్రా మీద వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇస్తే పేద ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, పేదలను రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, సంక్షేమ పథకాల ద్వారా పేదల్ని ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈటెల రాజేందర్ గారు పేద ప్రజల మీద కొత్తగా వాకాలతో పోల్చుకొని మాట్లాడేదేం లేదు. మా ప్రభుత్వం దృష్టిలో అన్నీ ఉన్నాయి. దయచేసి ఈటెల రాజేందర్ గారు విశాలంగా ఆలోచించి ఈ హైడ్రా చర్యలను ఇప్పటికైనా స్వాగతించాలని మేము కోరుకుంటున్నాం. సార్, సామాన్యుల విషయంలో చివరిగా చెప్పండి. ఎందుకంటే చాలామంది తెలుసో తెలియక కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, చెరువుల దగ్గరనో, నాలా దగ్గరనో, పార్కుల దగ్గరనో ఇల్లు కట్టుకున్నారు. ఒక భయభ్రాంతులు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళకేమైనా కాంగ్రెస్ పార్టీ ఊరరండిస్తుందా? సతీష్ గారు ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. దీన్ని నేనే కాదు మా పార్టీ లీడ్ చేస్తున్న రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి పేద ప్రజలకు మీరు అన్నట్టుగా పేద ప్రజలకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కావచ్చు, లేదా పేద ప్రజలను ముందర పెట్టి లబ్ధి పొందాలనుకునే సెక్షన్స్ కొన్ని ఉండొచ్చు. నిజమైన పేదలకి హైదరాబాదులో కావాల్సిన రక్షణ, ప్రధానంగా వారి నివాస స్థలాలు, వారు కట్టుకోవడానికి ఇళ్లకు సంబంధించిన దాని మీద మేము కసరత్తు చేస్తున్నాం. ఇప్పుడు మేము వ్యవసాయ సమాజం మీద ఫోకస్ చేసాం. రైతు రుణమాఫీ తర్వాత కొంత ఫ్రీ అయిపోయినాం. ఇప్పుడు ఖచ్చితంగా పట్టణ ప్రాంతంలో ఉండే పేద ప్రజల మీద ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద మేము ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా ఒకవేళ హైడ్రా వల్ల ఏదైనా పేద ప్రజలకు ఇబ్బంది ఉంటే వాళ్ళని కాపాడే ప్రయత్నాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఎవరైనా తెలుసో తెలియకోగలిగే నాలా దగ్గర, చెరువుల దగ్గర కానీ పేద ప్రజలు కానీ సామాన్యులు కానీ ఇండ్లు కనుక ఉంటే మాత్రం వాటి విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చూసి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ఒకవేళ అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే వేరే కాడ అకామిడేషన్ చేసే పరిస్థితి చేస్తుంది. అలాగే హైడ్రా విషయంలో ప్రతిపక్షాలు ఎందుకంత ఉలికి పడుతున్నాయి? ఎందుకంటే బడా నేతలే, బడా వ్యాపారవేత్తలే కబ్జా చేసి హైదరాబాద్ పర్యావరణాన్ని కూడా పాడు చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? హైడ్రా విషయంలో మాత్రం ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా మాత్రం మేము వెనక్కి తగ్గం. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ను కాపాడుకోవడానికి, చెరువుల రక్షణ కోసం మాత్రం పూర్తి స్థాయిలో మేమైతే హైడ్రా ముందుకెళ్తుంది. ఎవరి బెదిరింపులు కూడా భయపడాలని కూడా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ రియాజ్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.